నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ కలెక్టరేట్లోని సీఎం చంద్రబాబు బస చేశారు. వరుసగా 7వ రోజు వరదలపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. కలెక్టరేట్లోని వినాయక చవితి అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్రంలో వచ్చిన వరద నష్టంపై ఇవాళ సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు సీఎం తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటామని చెప్పారు. ఇల్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలు తెప్పిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా నిర్ణీత ధరలకే ఎలక్ట్రిషిప్, ప్లంబర్, మెకానిక్ల సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. నిన్నటి నుంచి నిత్యావసరాలతో పాటు కుటుంబానికి 3 ప్యాకెట్ల నూడిల్స్, యాపిల్స్, పళ్ళు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్లోని సీఎం చంద్రబాబు బస చేశారు. వరుసగా 7వ రోజు వరదలపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. కలెక్టరేట్లోని వినాయక చవితి అధికారుల ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్రంలో వచ్చిన వరద నష్టంపై ఇవాళ సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు సీఎం తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతల్లో సైన్యం సాయం తీసుకుంటున్నామని చెప్పారు. ఇల్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలు తెప్పిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా నిర్ణీత ధరలకే ప్లంబర్, మెకానిక్ల సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. నిన్నటి నుంచి నిత్యావసరాలతో పాటు కుటుంబానికి 3 ప్యాకెట్ల నూడిల్స్, యాపిల్స్, పళ్ళు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లులు వసూలు వాయిదా వేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు 7వ రోజు కూడా పూర్తి స్థాయిలో వరద ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతుంది. గత 5 రోజులుగా ఆయన పూర్తి స్థాయిగా బుడమేరు ముప్పుతో మునిగినటువంటి ఏవైతే ప్రాంతాలున్నా విజయవాడ నగరంలో ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి నివాసితులైనటువంటి వరద ముప్పు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన సహాయ చర్యల్లో పాల్గొంటూ కూడా అందరికీ ధైర్యాన్ని ఇచ్చారు. మరొకటి చూస్తే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏరియాల సర్వే నిర్వహించారు. ఎక్కడైతే బుడమేరు, కృష్ణా కరకట్ట కింద ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఏట మునిగినటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు. శ్రీనివాస్, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.